హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ముందు వీడియో చూశాక రిలీజ్ అయ్యాక నాకే చాలా బాగా అనిపించింది. నాకే చాలా ప్రైడ్ మూమెంట్ అనిపించింది. ఎందుకు అంటే నేను చాలా ఎక్స్క్లూజివ్గా హార్బర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడాను. నేను ఎందుకు అంత ఎక్స్క్లూజివ్గా మాట్లాడాల్సి వచ్చింది అంటే హార్బర్ బ్రిడ్జ్ ఎక్కచ్చు అని చాలామందికి తెలీదు. సో దాని గురించి ఎక్స్క్లూజివ్గా మాట్లాడితేనే మీ అందరికీ ఎక్కాలని ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పి నేను అంత ఎక్స్క్లూజివ్గా మాట్లాడాను. మీరు ఎవరైనా ఆ వీడియో మిస్ అవుతే తప్పకుండా చూడండి ఆ వీడియో. అలానే ఈరోజు ఎపిసోడ్లో నేను మాట్లాడేది మన ఒపేరా హౌస్ గురించి. మీ అందరికీ తెలుసు ఒపేరా హౌస్, సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ రెండు పక్క పక్కనే ఉంటాయి. సో వాటి రెండింటిని మంచి ఫ్రెండ్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఒపేరా హౌస్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు హార్బర్ బ్రిడ్జ్ని చూస్తారు. అలానే హార్బర్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ ఒపేరా హౌస్ని చూస్తుంటారు. సో ఈ రెండు ఎప్పుడు పక్క పక్కనే ఉంటాయి. మీరు ఏదో ఒకటి చూడడానికి వెళ్ళినా సరే మీకు రెండు కనిపిస్తాయి. అందుకే ఈ రెండు మంచి ఫ్రెండ్స్ అని చెప్తున్నాను. సో ఒపేరా హౌస్ విషయానికి వస్తే హార్బర్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయాక దాని కన్స్ట్రక్షన్ ఇంకొక ఐకానిక్ బిల్డింగ్ కడదాం అని చెప్పి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ డిసైడ్ అవుతుంది అనమాట. సో ఇంకొక ఐకానిక్ బిల్డింగ్ కట్టడానికి వాళ్ళకి ఒక మంచి ప్లేస్ కూడా దొరుకుతుంది అనమాట. సో ఆ ప్లేస్లో కట్టడానికి ఒక యూనిక్గా ఉండే బిల్డింగ్ కట్టాలి అని చెప్పి వాళ్ళు టెండర్స్కి అనౌన్స్ చేస్తారనమాట. సో మొత్తం 233 టెండర్స్ వస్తాయి ఆ టైంలో. నేను చెప్పేది 1956లో. సో అందులో ఆ 233 టెండర్స్లో ఒక టెండర్ వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎందుకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అంటే దానికి ఆ ఆర్కిటెక్ట్ రాసిన టైటిల్, ఆ టైటిల్ పేరే ఇంపాసిబుల్ టు బిల్డ్. మనకే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. సో అందుకే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఆ టెండర్ని పికప్ చేసి వాళ్ళకి కాంట్రాక్ట్ అసైన్ చేస్తుందన్నమాట. సో ఈ ఆర్కిటెక్ట్ పేరు వచ్చేసి జాన్. తిను వచ్చేసి ఒక డానిష్ ఆర్కిటెక్ట్ అనమాట. తినది ఎందుకు పిక్ అవుతుంది అంటే తిను పెట్టిన టైటిల్ వల్ల. అలానే తిన కాన్సెప్ట్ ఏంటి అంటే తిను ఒకరోజు సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ నుంచి చూసినప్పుడు కొన్ని బోట్స్ని అలానే కొన్ని షెల్స్ని బీచ్ దగ్గర కొన్ని చూసి తనకి ఆ డిజైన్లో ఉండేది ఏదైనా యూనిక్గా కడదాం అని చెప్పి ఒపేరా హౌస్ని కడదాం అని చెప్పి ప్లాన్తో వాళ్ళకి స్కెచ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కూడా దానికి అప్రూవల్ ఇస్తుంది. మొత్తానికి 1959లో కన్స్ట్రక్షన్ పనులు అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. విత్ ఎ బడ్జెట్ ఆఫ్ 7 million అండ్ 4 years టైంలో కట్టాలి అని ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది అనమాట. మరి మన జాన్ డానిష్ ఆర్కిటెక్ట్ బ్యాడ్ లక్కో ఏంటో కానీ తను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. బడ్జెట్ ఇష్యూస్, అలానే పొలిటికల్ ప్రెషరు, అలానే చాలా క్రిటిసిజము సొసైటీ నుంచి, అలానే చాలా బ్యాడ్ ప్రచారం అనేది తన మీద నడుస్తూ ఉంటుందన్నమాట. సో జాన్ రిజైన్ చేసి 1966లో ఆస్ట్రేలియా నుంచి తన కంట్రీకి వెళ్ళిపోతాడు. సో ఆ తర్వాత మళ్ళీ టెండర్లు పిలిచి మళ్ళీ స్టార్ట్ చేయడం వర్క్స్, తన డిజైన్నే వీళ్ళు ఫైనలైజ్ చేయడం. సో మొత్తానికి అలా 1973లో ఫినిష్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఇంకొక కామెడీ ఏంటంటే నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్టు 7 million బడ్జెట్ ఏదైతే ముందు అనుకున్నారో అది ఇప్పుడు ఎంత వెళ్ళిందో, లాస్ట్కి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి ఎంత అయిందో చెప్పమంటారా? 103 million. అంటే మన కరెన్సీలో ఆల్మోస్ట్ ఆ టైంలో 36 crores. ఆ టైంలో చాలా ఎక్కువ అని నా ఫీలింగ్. మొత్తానికి ఏదైతే ఏంటి కంప్లీట్ చేస్తారనమాట ఈ ఒపేరా హౌస్ ప్రాజెక్ట్ని. సో ఇలా మన ఒపేరా హౌస్ని 4 yearsలో కట్టాల్సిన దాన్ని 14 yearsకి కంప్లీట్ చేస్తారనమాట. అలానే ఈ జాన్ ఆర్కిటెక్ట్ ఏదైతే తన కంట్రీకి వెళ్ళిపోయాడో మళ్ళీ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ తనకి ఏదో ఒక ప్రైడ్ ఇవ్వాలి అని చెప్పి తనను పిలిచి తనకి ఒక అవార్డు ఇచ్చి అక్కడ ఒక హాల్కి తన పేరు కూడా పెట్టడం జరిగిందనమాట. సో మీరు వెళ్ళినప్పుడు అది కూడా చూసుకోవచ్చు. సో అలానే ఇప్పటికి కూడా ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళందరూ అక్కడ సిటిజన్స్ కానీ గవర్నమెంట్ కానీ ఈ ఒపేరా హౌస్ని ఒక ప్రైడ్ లాగా ఫీల్ అవుతారు. ఇది ఒక ఇంజనీరింగ్ మార్వెల్ లాగా వాళ్ళు ట్రీట్ చేస్తారు. సో వాళ్ళు చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారు ఈ ఒపేరా హౌస్ గురించి. సో మీలో చాలామందికి తెలియని విషయం ఇప్పుడు నేను చెప్దాం అనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్లో నేను చాలామందిని అడిగాను, నీకు ఆస్ట్రేలియాలో ఒపేరా హౌస్ తెలుసా అంటే తెలుసు అని చెప్తారు. కానీ షూటింగ్స్లో చూసామంటారు, అక్కడ చూసామంటారు. కానీ నేను తర్వాత అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సరే మీకు ఒపేరా హౌస్లో ఏముంటుందో తెలుసా, అసలు అదేంటో తెలుసా అంటే చాలామంది మాకు తెలీదు, బిల్డింగ్ అయితే తెలుసు ఎలా ఉంటుందో అని చెప్తారు. అలానే ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా చాలామందికి తెలియకపోవచ్చు. ఒపేరా హౌస్ మేబీ బిల్డింగ్ తెలిసి ఉండొచ్చు కానీ దాంట్లో ఏముంటుందో చాలామందికి తెలీదు. ఏం లేదండి, ఇది ఒక ఆర్ట్స్ సెంటరు. ఇందులో థియేటర్ ఉంటుంది, పొలిటికల్ మీటింగ్స్ జరుగుతాయి, సైన్స్ ఎగ్జిబిషన్స్ జరుగుతాయి, అలానే అప్పుడప్పుడు మ్యారేజెస్ కూడా జరుగుతాయి అన్నమాట. సో ఇందులో అన్ని ఈవెంట్స్ జరిగే ఒక ఆర్ట్స్ సెంటర్ ఇది. సో దీన్ని చాలా యూనిక్గా కట్టారు. దీని షేప్ కూడా మీరు చూసుకుంటే ఒక షెల్ షేప్లో ఉంటుంది. సో అలా జరిగే ఈవెంట్స్లో ఒక వెరీ ఫేమస్ ఫెస్టివల్ గురించి కూడా నేను చెప్తాను. అదే మన వివిడ్ సిడ్నీ. వివిడ్ సిడ్నీ ఈజ్ ఏ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్.
దాని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక 3 వీక్స్ ఫెస్టివల్ ఉంటుంది ఆస్ట్రేలియాలో. సమ్వేర్ అరౌండ్ మే టు జూన్ మధ్యలో ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో మీరు కనుక ఆ టైంలో ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా వివిడ్ సిడ్నీ అయితే మిస్ అవ్వకండి. ఇదేం లేదు, ఇట్స్ ఫుల్ ఆఫ్ లైట్స్ అండి. ఏంటంటే మన ఒపెరా హౌస్ మీద ప్రొజెక్షన్స్ వేసి, లైట్ ప్రొజెక్షన్స్ వేసి డిఫరెంట్ యానిమేషన్స్తో చూపిస్తారు. అండ్ ఆల్సో మనం అలా చూసినప్పుడు మనకేం ఫీలింగ్ వస్తుందంటే ఒపెరా హౌస్ కదులుతున్నట్టు, డ్యాన్స్ చేస్తున్నట్టు, దాని షేప్ మార్చుకుంటున్న ఫీలింగ్ తెప్పిస్తారనమాట. చాలా స్పెషల్ ఉండే ఈవెంట్ ఇది. అండ్ ఆల్సో అక్కడ ఉండే బిల్డింగ్స్ అన్నీ కూడా కలర్ఫుల్గా మారిపోతాయి లైట్స్తో. ఇంకా మన హార్బర్ బ్రిడ్జ్ గురించి అయితే చెప్పక్కర్లేదు, అది కూడా ఫుల్ కలర్ఫుల్గా తయారైపోతుంది ఈ ఫెస్టివల్కి. సో ఆ 3 వీక్స్ ఎవరు వెళ్ళినా కానీ వివిడ్ సిడ్నీలో మీరు అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఆల్సో అక్కడ ఉండే సిటిజన్స్ అందరూ కూడా ఆ ఫెస్టివల్ని ఎవ్రీ ఇయర్ వాళ్ళు విజిట్ చేస్తారు. దీంట్లో ఇంకో బ్యూటీ చెప్పమంటారా, ఈ ఫెస్టివల్ వచ్చేసి కంప్లీట్గా ఫ్రీ. మీరు ₹1 కూడా కట్టక్కర్లేదు. కంప్లీట్గా ఫ్రీ ఫెస్టివల్. మ్యూజిక్ ఉంటుంది, లైట్స్ ఉంటాయి, అన్ని రకాల ఫుడ్ మీరు ట్రై చేయొచ్చు. అలానే క్రౌడ్ అంతా కూడా ఆ రోజు బయటకు వచ్చి ఈ ఫెస్టివల్ని ఎంజాయ్ చేయడం అనేది అక్కడ మనం చూడొచ్చు అనమాట. అలానే మన హార్బర్ బ్రిడ్జ్ ముందు డిఫరెంట్ లైట్స్తో ప్రొజెక్ట్ చేసి వేల్ని చూపిస్తూ, అలానే డిఫరెంట్ బిల్డింగ్స్ని చూపిస్తూ, అలానే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ లైబ్రరీ ఉంటుంది, అది కూడా ఫుల్ కలర్ఫుల్గా మార్చేస్తారనమాట. దాని మీద కూడా డిఫరెంట్ యానిమేషన్ పిక్చర్స్తో మనం చూడొచ్చు అనమాట. అలానే కిడ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ ఆస్ట్రేలియా, ఈ వివిడ్ సిడ్నీ అనేది. సో మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ టైంలో ప్లాన్ చేసుకుంటే మీరు వివిడ్ సిడ్నీని కూడా ఎంజాయ్ చేయొచ్చు. అలాగనే ఈవినింగ్ టైంలో మీరు ఇంకా ఏమైనా ఒపెరా హౌస్ దగ్గరలో మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే ఇంకొకటి ఇంపార్టెంట్ అయినది, సిగ్నిఫికెంట్ అయినది మన బొటానికల్ గార్డెన్స్. అది వచ్చేసి ఒపెరా హౌస్ పక్కనే ఉంటుంది. సో ఇది వచ్చేసి 1816 నుంచి ఉంది. ఆల్మోస్ట్ మన హార్బర్ బ్రిడ్జ్ కంటే కూడా పాతదైన గార్డెన్ ఇది. ఇది వచ్చేసి సదరన్ హెమిస్ఫియర్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ గార్డెన్ కింద చెప్తారు. అలానే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో 8000 స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి తెప్పించి మరీ ఇక్కడ పెట్టారు. సో మనం జనరల్గా తులిప్ ఫెస్టివల్ అని చూస్తూ ఉంటాం కదా, సో కొంచెం దానికి సిమిలర్గా ఉండే గార్డెన్ ఇది. సో మీలో ఎవరైనా ప్లాంట్ లవర్స్ కానీ, అలానే మనం అక్కడ బర్డ్స్ కూడా చూడొచ్చు, యానిమల్ లవర్స్ కానీ ఉంటే ఖచ్చితంగా బొటానికల్ గార్డెన్స్ని కూడా ఈవినింగ్ టైంలో విజిట్ చేయండి. ఆ పార్క్లో మ్యారేజెస్ కూడా అవుతాయి. అలానే అక్కడి నుంచి బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ ఉంటాయి, మన హార్బర్ బ్రిడ్జ్ది కానీ ఒపెరా హౌస్ది కానీ. సో ఎవరైనా ఏజ్డ్ పీపుల్ కానీ, ఎవరైనా రెస్ట్ తీసుకుని అలా పార్క్లో కొంతసేపు ఎంటర్టైన్ అవ్వాలంటే బొటానికల్ గార్డెన్ మిస్ అవ్వకుండా వెళ్ళండి. ఇంకా దాని తర్వాత మన యంగ్స్టర్స్కి అలానే కిడ్స్కి ఇంకొక ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది కూడా అక్కడ దగ్గరలోనే ఉంటుంది. దాని పేరే లూనా పార్క్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ పార్క్ అనమాట. లూనా పార్క్ అంటే ఏం లేదు, లూనా అంటే మూన్ అని మీనింగ్. సో అందుకే మనం లూనా పార్క్ అనేది ఒక అమ్యూజ్మెంట్, ఒక రైడ్స్ ఉండే పార్క్ అది. సో ఎవరైనా యంగ్స్టర్స్కి బొటానికల్ గార్డెన్ చెప్తే మేము ఏం ఎంజాయ్ చేయం, మాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండేది కావాలంటే వాళ్ళంటి వాళ్ళకే మన లూనా పార్క్. సో మనం ఎంటర్ అవుతేనే ఒక మూన్ సింబల్ ఉంటుందన్నమాట 2 పిల్లర్స్ మధ్యలో. అదే చాలా అట్రాక్టివ్ థింగ్ అనమాట. లూనా పార్క్ అంటే ఎవరైనా చూపించేది ఆ సింబల్నే. సో ఇందులో కూడా చాలా ఇంట్రెస్టింగ్ రైడ్స్ ఉన్నాయి, సేమ్ మన వార్నర్ బ్రోస్లో రైడ్స్ లానే. దీంట్లో కూడా చాలా స్పెషల్ రైడ్స్ ఉన్నాయి. అలానే దీని 1 డే పాస్ వచ్చేసి $50. సో ఇది మాత్రం ఫ్రీ కాదు. సో ఇందులో ఒక రైడ్ ఇంట్రెస్టింగ్గా నాకు అనిపించింది ఏంటంటే రోటర్ అనేది ఏం లేదండి, ఒక క్యాప్సల్లా ఉంటుంది రౌండ్గా. సో మనం ఆ క్యాప్సల్లో కార్నర్స్కి ఒక 8 మెంబర్స్ 10 మెంబర్స్ నుంచోబెడతారు. నుంచున్నాక ఆ క్యాప్సల్ని ఫాస్ట్గా తిప్పుతారనమాట. ఆ తిప్పే గ్రావిటీకి మనం నుంచున్న వాళ్ళం మన హైట్ ఒక 2 feet 3 feet పైకి వెళ్తాం మనకు తెలియకుండానే, అంత స్పీడ్గా తిరుగుతుంది. సో రోటర్ ఒక నాకు ఇంట్రెస్టింగ్ థీమ్ కింద అనిపించింది, ఎందుకంటే అలాంటి థీమ్ నేను ఎక్కడ వినలేదు, ఓన్లీ లూనా పార్క్లోనే విన్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, రోటర్ ట్రై చేయండి. అలానే ఇంకొక రైడ్ గురించి మాట్లాడుకుంటే అది వచ్చేసి వైల్డ్ మౌస్. ఈ వైల్డ్ మౌస్ ఏంటంటే ఒక చిన్న రోలర్ కోస్టర్ లాంటిది. ఇదేం లేదు, చాలా సింపుల్ రైడ్, అంత స్పీడ్ కూడా వెళ్ళదు. కానీ ఇది కూడా చాలా ఫేమస్ రైడ్ కింద కన్సిడర్ చేస్తారు అక్కడ ఉండే వాళ్ళందరూ, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మిడ్ 20th century నుంచి ఉంది. మనం చూసుకుంటే లూనా పార్క్కి చాలా ఇష్యూస్ ఉండి మధ్యలో చాలా టైమ్స్ క్లోజ్ అయ్యి మళ్ళీ ఓపెన్ అయింది. కానీ అక్కడ ఉండే వాళ్ళందరూ ఈ వైల్డ్ మౌస్ రైడ్ని చాలా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఇది స్లోగా తీసుకెళ్లే రోలర్ కోస్టర్ రైడ్. సో ఇది తీసుకెళ్తున్నంతసేపు మనకు అన్ని సీనిక్ వ్యూస్ కనిపిస్తాయి అనమాట. హార్బర్ బ్రిడ్జ్ కానీ, ఒపెరా హౌస్ కానీ, ఆ గ్రీనరీ కానీ అన్ని రైడ్లో కవర్ అవుతాయి. స్పీడ్గా అస్సలు వెళ్ళదు ఈ రైడ్, చాలా
చాలా మంచి రైడ్. సో ఎవరికైనా మాకు కొంచెం స్లోగా ఉండే రైడ్ కావాలంటే ఇది తప్పకుండా ట్రై చేయండి. అలానే ఇంకొక రైడ్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంది, హెయిర్ రైజర్. ఇది వచ్చేసి మీకు వార్నర్ బ్రోస్లో ఒక రైడ్ గురించి చెప్పాను కదా, బ్యాట్మ్యాన్ వింగ్ స్పేస్ షాట్ అని. ఇది కూడా సిమిలర్గా ఉంటుంది. ఈ రైడ్ ఏంటంటే ఇనిషియల్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒకటేసారి పైకి తీసుకెళ్ళి మళ్ళీ కిందకి తీసుకొస్తుంది. ఇది కూడా ఇంట్రెస్టింగ్ రైడ్. ఎవరికైనా బాగా థ్రిల్ అయ్యే రైడ్ చేయాలి అంటే ఈ రైడ్ ట్రై చేయండి. అలానే ఇంకొకటి మోస్ట్ స్కేరియస్ట్ రైడ్ నాకు అనిపించింది స్లెడ్జ్ హ్యామర్. నేనైతే ట్రై చేయలేదు. మీ ఎవరికైనా థ్రిల్ అనేది పీక్స్లో కావాలంటే ఈ రైడ్ ట్రై చేయండి. ఈ స్లెడ్జ్ హ్యామర్ ఏం లేదండి, ఇలా రౌండ్గా ఉంటుంది. అది ఇలా తిరుగుతా పైకి వెళ్ళి పైనుంచి కూడా తిప్పుతా మళ్ళీ కిందకు వస్తూ ఉంటుంది. మొత్తం అన్ని యాంగిల్స్లో అది మనల్ని తిప్పే రైడ్ ఇది. సో ఇది కొంచెం స్కేరీ రైడ్. మీలో ఎవరికైనా బాగా ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఈ రైడ్ ట్రై చేయండి, స్లెడ్జ్ హ్యామర్. సో ఇలా చాలా ఇంట్రెస్టింగ్ రైడ్స్తో లూనా పార్క్ అనేది మన చైల్డ్హుడ్ డేస్ని కూడా మళ్ళీ మనకు గుర్తు తెచ్చేలా అక్కడ కొన్ని రైడ్స్ ఉంటాయి అన్నమాట. సో మనం మళ్ళీ మన చైల్డ్హుడ్ డేస్కి వెళ్ళిపోతాం. సో లూనా పార్క్ మెయిన్గా యంగ్స్టర్స్కి అండ్ ఆల్సో కిడ్స్కి చాలా మంచి ఎంటర్టైన్మెంట్ కింద నేను చెప్తాను. సో అలానే మనం చూసుకుంటే ఒపెరా హౌస్ చుట్టుపక్కల అన్నీ కూడా ఎంటర్టైన్ చేసే ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో మీరు ఏది మిస్ అవ్వకండి, ఇంకా కూడా ఉన్నాయి. నేను మేబీ ఇంకా ఎక్కడైనా మిస్ అవుతే నా నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. సో అలా మన ఒపెరా హౌస్, హార్బర్ బ్రిడ్జ్ గురించి ఎక్స్క్లూజివ్గా నేను చెప్పాను నా వీడియోలో. మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో అలానే నా నెక్స్ట్ వీడియోలో వేరే ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ దగ్గరికి వస్తాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.